ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై అవమానకరంగా అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. గత నెల ఏప్రిల్ 6న కేసీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన రాష్ట్ర ఎన్నికల అధికారి మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల ప్రకారం మే 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు. దేశవ్యాప్తంగా లోక్సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశం మొత్తం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే పట్టించుకొని ఎన్నికల కమిషన్ తనపై నిషేధం విధించడం ఏంటని ప్రశ్నించారు. 48 గంటలు తనను నిషేధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అంతకు రెట్టింపు పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ దుష్ట పరిపాలన వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. బీజేపీ వల్ల ప్రజలకు ఏ ఒక్క మేలు జరగలేదని అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో, బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది.